హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు అలసందలతో ముద్ద కూర చేస్తున్నాను. బాగుంటుంది ఇది. అన్నం లేక కానీ, రోటీ లేక, చపాతీకి కానీ, పూరికి కానీ, అన్నం లేక కానీ చాలా బాగుంటుందండి అలసందల కూర. దీనికి ఇది కూడా ఎర్రగడ్డలు, టమాటాలు, అల్లం పేస్ట్, ధనియాల పొడి చేస్తాము. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగిస్తున్నాను. పాన్ పెట్టుకొని వేడెక్కాక నూనె పోస్తాము. ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చూసారా, వేడెక్కితే నూనె వేడెక్కింది. మేము ఇలా చేసుకుంటాము. చూసారా ఫ్రెండ్స్, ఆవాలు, కాస్త జీలకర్ర, మినపప్పు, కొంచెం మినపప్పు వేద్దాము. చూసారా, వేయండి. ఎర్రగడ్డలు, బాగా వాడనిద్దాము. వాడిపోయింది. ఇది కరివేపాకు, కొంచెం అల్లం, కరివేపాకు వేసాము. ఇప్పుడు బాగా ఎర్రదారుగా రానిద్దాము. ఇది వాడేలోగు టమాటా మిక్సీకి వేసుకుంటాము. టమాటా ముక్కలు ఇది వాడనిద్దాం. కాస్త ఎర్రగా రాని వాసన. ఇప్పుడు కూడా అల్లం పేస్టు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి కదా. ఇప్పుడు కొంచెం మిక్సీకి వేసుకుంటాం టమాటాలు. ఫ్రెండ్స్, బాగా వాడిపోయింది అల్లం పేస్ట్. ఇప్పుడు టమాటాలు అది వేసేస్తాం. మిక్సీకి వేసింది అండి. సరే, బాగా వాడనిద్దాము. చూసారా, బాగా వాడిపోయింది కదా. పచ్చివాసన పోయింది. టమాటా పచ్చివాసన పోకపోతే మాత్రం కూర బాగుండదండి. ఎప్పుడు కూడా టమాటాలు పచ్చివాసన పోయేదాకా వాడ్చుకోవాలి. ఇప్పుడు ఇవి వేసేస్తాము. చిక్కుళ్ళు సరే, ఇవన్నీ వేసేస్తాము. ఇప్పుడు దీనిలో వచ్చేసి బాగా అట్లాగా కలుపుకొని తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకుంటాము. మేము ఇలాగే వేసుకుంటాము. మేమకేం ఎక్కువ ఏమేమేమో చాలామంది చాలా వేసేసుకుంటూ ఉంటారు మసాలాలు. నేను వేయనండి. మేము పూరీలోకైనా సరే, చపాతీలోకైనా సరే, అన్నంలోకైనా సరే మేము ఇలాగే చేసుకుంటాము. చూసారు కదా, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, సాల్ట్, కారం, కొంచెం ధనియాల పొడి కొంచెం వేసాను. మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా. నేను ఇప్పుడు రసం పెట్టుకున్నాను. రసం ఉన్నాయి. ఆ రసము ఇప్పుడు ఈ కూర మాకు సరిపోతుంది. కాంబినేషన్గా బాగుంటుంది. ఒక ముద్ద కొంచెం అన్నం దీంతో తిని కొంచెం రసము, అప్పడాలు వేసుకుంటాము. అప్పడాలు చాలా బాగుంటుందండి. రసము, అప్పడాలు, ఈ అలసందల కూర సరిపోతుంది. కాంబినేషన్ బాగా మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ పోసుకుంటాము. కొంచెం మగ్గనిచ్చి వాటర్ పోసుకుంటాము. కొంచెం మగ్గనిద్దాము. మూత పెట్టేసి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము.
బాగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ వేద్దాము. బాగా మగ్గిపోయాయి చూసారా. వాటర్ వేస్తాం. అంతేను, ఇంకేమీ ఇవ్వలేదు. మేము ఇలాగే చేసుకుంటాము. మీరు కూడా ఇలా ఇప్పుడు మేము ఇలాగే చేసుకుంటాం కదా, అలాగే మీరు ఎవరైనా ఇలా చేసుకున్న వాళ్ళు బాగుంటుందని అనుకుంటే కామెంట్ చేయండి. మాకు బాగుంటుందండి, మేము ఇలాగే అంటే ధనియాల పొడి ఇట్లాగే చేసుకుంటాం కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. టేస్ట్ బాగుంటుంది కదా. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ దేనిలోకైనా. కాస్త ఉప్పు చూద్దాము. వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు. సరిపోయింది, ఇంకేం చేయబడలేదు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేస్తాము. అంతేనండి, చాలా బాగుంది కమ్మగా. సరేగా ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాము. అయిపోయి ఉంటుంది. అయిపోయింది, ఇప్పుడు దించేస్తాము. చాలా బాగుంది, ముద్దగా దించేస్తున్నాను. బాగుంది కదా ఫ్రెండ్స్. చూసారా, అయిపోయింది అలసందల కూర. ఇప్పుడు కొంచెం దీని మీద కొత్తిమీర చల్లుతున్నాం, బాగుంటుంది. చూసారా, బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ కూడా చూస్తాము. ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ఇలా చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకొని టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. చూసారా, ఇలాగ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను.